Hi guys, good afternoon. సారీ గాయస్, మా మమ్మీ ఇందాక ఇంటరప్ట్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే మధ్యాహ్నం లెగ్గానే ఏదైనా తినడానికి ఉండాలి కదా అనేసి మా మమ్మీకి అడిగాను, కొద్దిగా ఏదైనా చెయ్యమ్మా స్నాక్స్లో అని. సో మా మమ్మీకి వెంటనే ఆలూస్ కనిపించాయి. ఇంకా వెంటనే దాంతో ఒక స్నాక్ చేస్తాను అని చెప్పి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆలూస్ పీల్ చేసుకుని గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలాగ ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇలాగ చాప్ చేసుకుంటున్న సమయంలో మనం ఏదైనా చెయ్యొచ్చు, లైక్ వాటర్ తాగొచ్చు. స్లో కట్ చేస్తుంది మా మమ్మీ కొద్దిగా. చాలా స్లో మమ్మీ. ఇప్పుడు ఇదో వేరే టెక్నిక్ ఆనియన్ కట్ చేయడానికి. మా మమ్మీ నెయిల్ పాలిష్ చూడండి, సగం అరిగిపోయింది. ఓకే, ఆనియన్స్ చాప్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొద్ది చిన్నగా చాప్ చేసుకోవాలి, దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ అలాగా. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న ఆలూస్ నుంచి వాటర్ అంతా బయటికి తీసేయాలి. అందులోని కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, జీరా, చాట్ మసాలా, జీరా పౌడర్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. అంటే నాకు ఈ ఇంగ్రీడియంట్స్ అంత సరిగ్గా తెలియదు కాబట్టి చెప్పేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఇదేంటిది బేకింగ్ సోడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంట, సారీ. ఓకే, అది వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకున్నాక చాలా స్లోగా ఉంది వీడియో. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ మన ఆ మిశ్రమంలోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గట్టిగా ఒక పేస్ట్ లాగా రావాలి. గట్టిగా ఇలాగ పేస్ట్లా చేసుకోవాలి. అందులోని ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి. మా మమ్మీ నీట్గా ఉంచుకుంటుంది అని చూపించుకోవడానికి ఇప్పుడు సింక్ చూపించింది. ఓకే, అన్నీ క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చేయి కడుక్కోవాలి. హ్యాండ్ వాష్ కూడా చేసుకోవాలి. అప్పుడు మన హైజీన్ లెవెల్స్ తెలుస్తాయి అందరికీ. ఓకే, మా మమ్మీ చేతికి తాడు మొన్న నేనే కట్టాను తిరుపతి వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అందులోని అది కొద్దిగా పౌడర్ వేసుకోవాలి. ఏ పౌడర్? రైస్ ఫ్లోర్. అది మళ్ళీ గట్టిగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేలాగా. సో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే ఈ టైంలోని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ఇవి మనం బాల్స్లో ఇలా చేసి వడలు చేసినట్టు షేప్లో తెచ్చుకొని వేయాలి, కానీ మధ్యలో హోల్ పెట్టకూడదు. ఇప్పుడు ఇది ఇలాగ అవుతున్న కొద్దీ కొంతసేపు ఒక బ్యాక్ సైడ్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఉంచి అప్పుడు మళ్ళీ మనం తిప్పుకోవాలి. ఇది మా మమ్మీ స్పెషల్. అది సరిగ్గా రాలేదని వేరే దానికి షిఫ్ట్ అయ్యింది. ఇది కట్ చేసిన వీడియో. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ ఆలూ టిక్కీస్ స్పెషల్ ఈవినింగ్ స్నాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సారీ, వెయిట్, ఇంకా ఉంది. ఇప్పుడు రివ్యూ. ఇదండి, మా ఇద్దరు అక్కలకి బాగా నచ్చిందంట. యాక్చువల్లీ నేనే వీడియో అంతా తీశాను వీళ్ళిద్దరు పడుకున్న టైంలోని. లేచాక తిన్నారు చక్కగా.